హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సంక్రాంతికి అయితే మేము ఎవ్రీ ఇయర్ అయితే ఐనవోల్కి అయితే వెళ్తామండి మా ఫ్యామిలీతో. మా మమ్మీ, డాడీ, మా చెల్లి, మేము అయితే ఐనవోల్కి అయితే వెళ్తాము. సో ఈ ఇయర్ కూడా మేమైతే ఐనవోల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. సో ఫస్ట్ అయితే మేము బోడుపల్లి నుంచి వెళ్ళి మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము, సిరిపురము. సో మా వెహికల్ని అయితే మేము ఫస్ట్ పూజ చేస్తున్నాము. మా హస్బెండ్ అయితే పూజ చేసి కొబ్బరికాయ అయితే కొట్టాడు. అన్ని సామాన్ అంతా చదువుకొని మేము రెడీగా అయితే ఉన్నాము. మేము వచ్చే లోపల మా మమ్మీ అయితే అన్నీ రెడీ చేసి పెట్టేసింది. సో మేము స్టార్ట్ అవ్వడానికి అయితే రెడీ అవుతున్నాము. సో మా హస్బెండ్ అయితే కార్ అయితే స్టార్ట్ చేయడానికి కార్ ఎక్కాడు. కార్కి నిమ్మకాయలు దొక్కించి కొబ్బరికాయలు కొట్టేసి మేమైతే స్టార్ట్ అవుతున్నాము. సో ఫైనల్గా అయితే మేమైతే కార్ అయితే ఎక్కేసాము. చూసారు కదా, మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. మా పిల్లలు చూడండి, మా మమ్మీ, మా డాడీ, మా చెల్లె, వెనకాల మా పిల్లలు. ఇలా అయితే మా జర్నీ అయితే ఐనవోల్కి అయితే స్టార్ట్ చేసాము. సో ఫైనల్గా ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో అండి, 6 అవుతుంది టైం అయితే. మేము వెళ్ళేసరికల్లా ఏ టైం అవుతుందో నైట్ అయిపోతుంది. సో చాలా పబ్లిక్ అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఉండొచ్చు అక్కడ. అందుకోసమే మేమైతే కొంచెం ఎర్లీగానే వెళ్దాము అనేసి అనుకున్నాము, కానీ కొంచెం లేట్ అయ్యింది. భోగి రోజు అయితే మేము దర్శనం చేసుకొని బోనాలు అయితే పెట్టి ఆ తర్వాత మేము కొమరవెల్లికి వెళ్ళాలనేసి అయితే ప్లాన్ వేసుకున్నాము. సో మధ్యలోకి అయితే వచ్చామండి మేము. చూసారు కదా, ఆల్మోస్ట్ టికెట్ అయితే అయిపోయింది. ఇంకా సగం దూరం అయితే మేము వెళ్ళాలి. వెళ్తూనే ఉన్నాము. మా జర్నీ అయితే ఇలా సాగుతూనే ఉంది. మాకైతే ఐనవోల్కి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ అయితే మేము వెళ్తూనే ఉంటాము. ఎంత చలి వేసినా ఎంత ఉన్నా కానీ మాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఐనవోల్కి వెళ్ళడం. ఫస్ట్ టైం అండి మేమైతే ఈ ఇయర్ అయితే కొమరవెల్లికి కూడా వెళ్దామని అయితే ప్లాన్ వేసుకున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే దగ్గరలో ఉన్నాము. ఇంకా 20 కిలోమీటర్లు అయితే ఉంది ఐనవోల్ అయితే. ఇంక 20 కిలోమీటర్లు అయితే ఐనవోల్కి అయితే వెళ్తాము మేము. డ్రైవింగ్ చేసి మా ఆయన అయితే అలసిపోయింది ఫ్రెండ్స్. కాసేపు రెస్ట్ కోసం అయితే ఇలా కాసేపు ఆగాము మేమైతే రోడ్డు పక్కన. మా ఊళ్ళో స్వామివారికి పసుపు వేస్తా అనేసి అని అయితే ముక్కుందంట మా మమ్మీ. సో పసుపు అయితే మేము ఇక్కడే తీసుకొని వెళ్తున్నాము. మేమైతే స్టార్ట్ అయితే అయ్యామండి. ఇంకా 20 కిలోమీటర్సే ఉంది ఐనవోల్ అయితే. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మేమైతే రీచ్ అవుతాము ఐనవోల్కి అయితే. మేమైతే పార్కింగ్ ప్లేస్లోకి అయితే ఎంట్రీ అయ్యాము. సో ప్లేస్ అయితే తోలాడుకోవాలి. ఇప్పుడు గుడి దగ్గర ప్లేస్ దొరుకుతుందో లేదో అయితే మా మమ్మీ, మా డాడీ అయితే వెళ్తూ ఉన్నారు. సో మేమైతే ప్లేస్ వెతకడానికి అయితే వెళ్ళారు మా వాళ్ళు. మేమైతే కార్లోనే కూర్చున్నాము, నేను, మా చెల్లె, మా పిల్లలు. చూసారు కదా, మా హస్బెండ్ అయితే ఇక్కడ వెళ్తూ ఉంటే వీడియో అయితే తీశాడు. వీడియో ఇక్కడైతే మొత్తము ఇది ఎగ్జిబిషన్ ఏరియా అండి. కొంచెం ముందుకు పోతే టెంపుల్ అయితే ఉంటుంది. సో క్రౌడ్ అయితే ఇప్పటికే చాలామంది అయితే వచ్చారు. ఇంకా రేపైతే ఇంకెక్కువ క్రౌడ్ అయితే ఉంటుంది. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ ఐనవోల్ వీడియో మొత్తం నేనైతే పెడుతూ ఉంటాను, వీడియోని మాత్రం చూడండి. మేము ఎలా దర్శనం చేసుకున్నాము ఏంటి అనేసి అయితే వీడియోస్ అయితే నేను తీసి అయితే పెడతాను. అండ్ మా వీడియోస్ అయితే ఖచ్చితంగా మీరు చూడండి, లైక్ చేయండి. ఇక్కడ చూడండి మా బాబుని మా డాడీ ఎలా తీసుకొని వెళ్తున్నాడు. మా చిన్నోడు కూడా నేను వెళ్తా అనేసి అయితే మా డాడీతో పాటు అయితే వెళ్ళాడు. చూసారు కదా, జాతర అయితే చాలా హడావిడిగా ఉంది. పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు. ప్లేస్ని అయితే సర్చ్ చేయడానికి మా మమ్మీ, మా డాడీ వెళ్తూ ఉన్నారు. చాలామంది ఆల్మోస్ట్ స్టే అయి ఉన్నారు. ఇక్కడైతే జోగిని అమ్మవార్లు అయితే చాలామంది ఉంటారండి. బోనం తీస్తూ జోగిని వాళ్ళు అయితే డాన్స్ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ బోనాలు తీయడం అయితే ఒక స్పెషల్ అండి, చాలా బాగుంటుంది. నేనైతే వీడియోస్ అయితే తీసి పెడతాను. వీడియోస్ మాత్రం మా వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి. చూసారు కదా, ఇదేనండి, ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి గుడి లోపలికి. ఇక్కడ నుంచి అయితే లోపలికి లైన్లు క్యూ ఉంటుందండి. గర్భగుడి లోపలికి అండి అది ఎంట్రన్స్.
మేమైతే అన్ని వీడియోస్ అయితే తీసి పెడతాము. మా వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.